న్యూస్ 9 టీవీకి స్వాగతం. పోటీ ప్రపంచం. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం పడితే చాలు వేలకు వేల మంది పోటీ పడుతుంటారు. లక్షల మంది పరీక్షలు రాస్తుంటారు. కానీ 8 ప్రభుత్వ ఉద్యోగాలు రెడీగా ఉంటే కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే వచ్చి ఆ ఉద్యోగాన్ని ఎగరేసుకుపోతే వినడానికి వింతగా, నమ్మడానికి కష్టంగా ఉంది కదూ. కానీ అది అక్షరాల నిజం. మధ్యప్రదేశ్ అడవుల్లో జరిగిన ఈ సంచలన నిజం ఇప్పుడు నిరుద్యోగులందరికీ ఒక కనువిప్పు. ఇక వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ అటవీ శాఖ బైగా, బరియా, సహారియా అనే 3 గిరిజన తెగలకు చెందిన అభ్యర్థుల కోసం 8 ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లికేషన్స్ వచ్చాయి. అర్హతలను వడబోసి ఫైనల్ గా 26 మందిని శారీరక పరీక్షకు అంటే ఫిజికల్ టెస్ట్ కు పిలిచారు. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఆ 26 మందిలో ఫిజికల్ టెస్ట్ కు ఎంత మంది వచ్చారో తెలుసా? 20 మంది కాదు, 10 మంది కాదు, కనీసం 5గురు కూడా కాదు. కేవలం ఒక్కరు. అవును, ఒకే ఒక అమ్మాయి హాజరైంది. ఒంటరిగా ఏకంగా 15 కిలోమీటర్లు నడిచి శారీరక పరీక్షను పూర్తి చేసి దర్జాగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. మిగతా 7 పోస్టుల అభ్యర్థులు రాక అలా ఖాళీగా మిగిలిపోయాయి. ఈ ఘటన ఇప్పుడు ప్రభుత్వాన్ని, స్వచ్ఛంద సంస్థలను విస్మయానికి గురి చేస్తుంది. కేవలం 8 మంది అభ్యర్థులు కూడా రానంతగా షెడ్యూల్ తెగలు ఇంకా అంత వెనుకబడే ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ మన యువత నేర్చుకోవాల్సిన ఒక అతిపెద్ద గుణపాఠం దాగి ఉంది. పోస్టులు తక్కువగా ఉన్నాయి, రిజర్వేషన్లు లేవు, అప్లై చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. మనకెక్కడ వస్తుందిలే అని చాలా మంది ఇంటర్వ్యూలకు, పరీక్షలకు డుమ్మా కొడుతుంటారు. మీలో కూడా చాలా మంది తప్పు చేసి ఉంటారు. దయచేసి ఇకపై అలా చేయకండి. మీకెలా తెలుసు? ఆ రోజు అక్కడ కూడా ఇలాగే హాజరు శాతం తక్కువగా ఉండొచ్చేమో, మీకంటే బాగా చదివిన వారు రాకపోవచ్చేమో. అదృష్టం అనేది ఖచ్చితంగా ఒక అంశం. దాని విజ్ఞాన శాస్త్రం కూడా పూర్తిగా కొట్టిపారేయలేదు. కానీ అదృష్టం ఎప్పుడు ఎలా ఎవరి తలుపు తడుతుందో మన చేతుల్లో ఉండదు. దానిపై మనకు ఎలాంటి నియంత్రణ లేదు. మన చేతుల్లో ఉన్నదల్లా ఒకటే, ఆశావాదంతో ముందడుగు వేయడం. మన వంతు అత్యుత్తమ ప్రయత్నం చేయండి. గ్రౌండ్ లోకి దిగక ముందే ఓటమిని ఒప్పుకోకండి. ఎవరొచ్చినా రాకపోయినా తన లక్ష్యం కోసం ఒంటరిగా 15 కిలోమీటర్లు నడిచి ఉద్యోగం సాధించిన ఆ గిరిజన మట్టి బిడ్డకు, ఆ ధీర వనితకు మనందరి తరపున హృదయపూర్వక అభినందనలు. సో నెవర్ గివ్ అప్. అదృష్టాన్ని నమ్మండి, కానీ అంతకంటే ముందు మీ ప్రయత్నాన్ని నమ్మండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా ఒకటే రచ్చ. నెట్టింట్లో ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు ఏకంగా పవిత్రమైన పోలీస్ యూనిఫామ్ వేసుకుని చేస్తున్న నిర్వాకాలు అన్నీ ఇన్ని కావు. ఏం జరుగుతుందో అసలు సమాజంలో అని సామాన్యుడు ముక్కున వేలేసుకునేలా, కాకిల పరువు బజారున పడేలా ఒక సంచలన వీడియో ఇప్పుడు స్టేట్ ని షేక్ చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, రక్షక భటులు అని పిలిపించుకునే పోలీసులే వీధుల్లో ఉంటూ, యూనిఫామ్ లో ఉంటూ బరి తెగించారు. డిపార్ట్మెంట్ కే మచ్చ తెచ్చేలా ఒక పోలీస్ క్లర్క్, అలాగే ఓ మహిళా కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు చేసిన నిర్వాహం కాస్త కెమెరాలకు చిక్కడం, వీడియో కాస్త నెట్టింట్లో దావనంలా వైరల్ కావడంతో తీవ్ర దుమారమే రేగుతుంది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ఎస్పీ గారు ఏమాత్రం ఉపేక్షించకుండా కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న ఏంటంటే, యూనిఫామ్ అంటే ఒక బాధ్యత, ఒక గౌరవం. అలాంటి యూనిఫామ్ వేసుకొని డ్యూటీ టైంలో వీళ్ళు చేస్తున్న పనులేంటి? ఈ మధ్య కాలంలో నెట్టింట్లో అన్ని ఇలాంటి వ్యవహారాలే ఎందుకు వైరల్ అవుతున్నాయి? ఎక్కడ చూసినా రీల్స్ పిచ్చి, సోషల్ మీడియా వ్యూస్ ఆశ. ఈ పైత్యం ఇప్పుడు ఏకంగా క్రమశిక్షణకు మారు పేరైన కాకి డిపార్ట్మెంట్ కు కూడా పాకిందా? ఒకప్పుడు పోలీసులను చూస్తే భయం, భక్తి, కానీ ఇప్పుడు ఇలాంటి చిల్లర వీడియోలు చూస్తుంటే పబ్లిక్ కి నవ్వొస్తుంది. కేవలం ఒకరిద్దరు పిచ్చి పనుల వల్ల ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేసే మిగతా పోలీసుల ఇమేజ్ కూడా ఎందుకు డ్యామేజ్ కావాలి? అసలు పోలీస్ స్టేషన్ లో ఉన్నది సిబ్బందా, లేక సోషల్ మీడియా సెలబ్రిటీలా? సస్పెన్షన్ వేటు పడింది కాబట్టి కథ ఇక్కడితో ముగిసిందని డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న ఇలాంటి చెత్త వీడియోల వల్ల ప్రజల్లో పోలీసుల పట్ల చులకన భావం ఏర్పడుతుందన్నది కాదనలేని సత్యం. కేవలం సస్పెన్షన్స్ తో ఈ వ్యవహారాలకు చెక్ పడుతుందా, లేక నెట్టింట పిచ్చి ముదిరి కాకీల ప్రతిష్ట మరింత దిగజారుతుందా? ఉన్నతాధికారులు ఇలాంటి వారిపై ఇంకా ఇలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు, వేచి చూడాలి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.
నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు ఇక జీవితాంతం డ్రా చేసుకునే ఏటీఎం దొరికినట్టే అనుకుంటున్నారు కొందరు అవినీతి తిమింగలాలు. రైతులు సామాన్యులు తమ పనుల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పురు అరిగేలా తిరుగుతుంటే ఈ లంచవతరాలు మాత్రం వాళ్ళ రక్తాన్ని జరగల్లా తాగి వజ్రాల మేడలు కట్టుకుంటున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న సస్పెండెడ్ మహిళా తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరిత భాగోతమే దీనికి సజీవ సాక్ష్యం. ఒక ప్రభుత్వ అధికారిని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తే ఏం బయటపడ్డాయో తెలుసా? మీ కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం. సిద్దిపేటలో 2.17 ఎకరాల కాస్ట్లీ భూమి, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏకంగా 3 ఖరీదైన ఫ్లాట్లు, మరో 2 ఫ్లాట్లు, ఇంట్లో కుప్పలుగా 12 లక్షల రూపాయల కరెన్సీ కట్టలు, 2 లగ్జరీ కార్లు. అంతేనా? కళ్ళు చెదిరేలా ఏకంగా 1,20,00,000 రూపాయల విలువైన బంగారం, వజ్రాలు, బ్యాంక్ ఖాతాలో 38 లక్షల క్యాష్ బ్యాలెన్స్. అధికారిక లెక్కల ప్రకారమే ఆస్తుల విలువలు 5,05,00,000 రూపాయలు. ఇవి కేవలం కాగితాల్లో చూపించిన లెక్కలు మాత్రమే. మార్కెట్ రేటు ప్రకారం ఈ అవినీతి సామ్రాజ్యం విలువ ఎన్నో రెట్లు ఉంటుందో ఊహించడానికి భయమేస్తుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సుచరిత మేడం గారు గతంలోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిపోయారు. అప్పుడే ఈమె బండారం బయటపడింది. అయినా బుద్ధి రాలేదు. సస్పెండ్ అయినా కూడా ఏమాత్రం భయం లేకుండా ఇంతటి సామ్రాజ్యాన్ని ఎలా దాచిపెట్టగలిగారు? ఎంఆర్ఓ సీటులో కూర్చొని ఎన్ని వందల మంది రైతుల ఉసురు పోసుకుందో, పాస్బుక్ల కోసం, మ్యూటేషన్ల కోసం వచ్చిన ఎంతమంది పేదల కన్నీళ్లు ఈ వజ్రాలుగా మారాయో, ప్రజలకు సేవ చేయాల్సిన చేతులు అడ్డగోలుగా కోట్ల రూపాయలు ఎలా దోచుకోగలిగాయో. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేసే బాధ్యత. కానీ ఇలాంటి కొందరు అధికారుల వల్ల మొత్తం సిస్టమ్ పైనే ప్రజలకు నమ్మకం పోతుంది. ఇలాంటి లంచావతారులపై కేవలం సస్పెన్షన్లు, బదిలీలు సరిపోతాయా? అడ్డగోలుగా సంపాదించిన ఈ ఆస్తులన్నిటిని జప్తు చేసి వీళ్ళను జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తే తప్ప ఈ అవినీతి క్యాన్సర్ కు చెక్ పడదా? వ్యవస్థ మారాలి, చట్టాలు కఠినం కావాలి. అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. ఇది నేటి సంచలనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీ నుంచి వెలుగులోకి వచ్చిన ఒక అత్యంత దిగ్భ్రాంతికరమైనటువంటి కంటతడి పెట్టించే వార్తతో ఈ బులెటిన్ ప్రారంభిస్తున్నా. मोना का ख्याल रखना, मोना को किसी को नहीं देना, किसी को नहीं देना। मोना आपकी बेटी है, मोना को आप रखना, किसी को नहीं देना। मोना को अपनी छोटी तान्या की तरह उसको रखना। बाकी मैंने आपको बहुत परेशान किया, अब नहीं करूंगी, अब नहीं करूंगी। अब मैं चाह रही हूँ, ठीक है? और मम्मी मत लड़ना किसी से, मेरे लिए गलती मेरी थी, शादी मैंने करी थी, मत लड़ना। इनके परिवार वाले अच्छे नहीं है, नहीं अच्छे है, बिल्कुल भी नहीं अच्छे है। जो अपने बेटे के नहीं हुए वो मेरे क्या होंगे, मेरे बच्चे के क्या होंगे। बस मम्मी, मैंने किसी को भी मारा ना, मैंने सास को मारा ना, मैंने अपने देवर को मारा, मैंने किसी को नहीं मारा। मुझ पे इल्जाम आ रहा है कि मैंने मारा है, मैंने किसी को नहीं मारा, मैंने कोई जादू टोना नहीं करा किसी के ऊपर। मैं हमेशा से अपनी खुशी एक छोटी सी फैमिली बनाना चाहती थी, अब मैं नहीं बना पाऊंगी। मेरी किस्मत ही खराब है, ठीक है मम्मी? मेरे को याद नहीं करना, ठीक है? मैं कभी आपको परेशान नहीं करूंगी, जैसे मैंने बोला था ना, मम्मा मैं आपको परेशान करूंगी मम्मी के बाद। मैंने ये बात में परेशान करूंगी, मैं नहीं करूंगी, बिल्कुल नहीं करूंगी आपको परेशान। मैं आपकी अच्छी वाली बेटी हूँ, ठीक है? मैंने आपको कभी भी आपका बुरा चाहा मम्मी।
और पापा से कभी भी लड़ाई भी करना, ठीक है? गुनगुन, मोना, तो तू संभालेगी, ठीक है? उसकी दूसरी माँ तू है, मेरी बात तू है उसकी माँ। तू उसको रखेगी, मेरे बच्चे को संभाल के, ठीक है? मैं तो जा रही हूँ। परी, आरुष, मेरा भाई, मेरी छोटी बहन, तुम्हारी बड़ी बहन के पास ना चला चुकी भी है, इसलिए मैं जा रही हूँ। बस मेरे बच्चे को किसी को नहीं देना, किसी को भी नहीं देना, यहाँ तक मेरे आदमी को भी नहीं देना मम्मी, मेरे आदमी को नहीं देना। उन्हें ना, मुझे ये लगता है कि मैं क्या हूँ, मैं इस पागल आदमी से नहीं रह सकती, मैं इस पागल आदमी के साथ। చావు అంచుల వరకు వెళ్లిన ఒక కన్న తల్లి ఆవేదన ఇది. కన్నవారికి ఆమె పంపిన కన్నీటి వీడుకోలు ఇది. అత్తింటి రాక్షసత్వానికి బలైన ఒక అబల ఆక్రోశం ఇది. అసలు ఢిల్లీలోని నాంగ్లోయ్లో ఏం జరిగింది? ఆ ఇంటి 4 గోడల మధ్య యువతి ఎలాంటి నరకం అనుభవించింది? ఆ వివరాలు చూస్తే మీ గుండెలు పిండేయడం ఖాయం. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో టీనా అనే 24 ఏళ్ల యువతి తన అత్తగారింట్లో సీలింగ్ ఫ్యాన్ కూరేసుకుని విగతజీవిగా కనిపించింది. కేవలం 2.5 ఏళ్ల క్రితం ఎన్నో ఆశలతో, కోటి కలలతో రోహిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఆ ఇంటికి కోడలిగా వెళ్ళింది. కానీ ఆ ఇల్లే ఆమెకు బలిపీఠం అవుతుందని ఎవరూ ఊహించలేదు. చనిపోయే ముందు టీనా రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ వీడియోలో టీనా చేసిన ఆరోపణలు వింటే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. మానసిక నరకం. తన భర్త కుటుంబ సభ్యులు తనను రోజుకో రకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టారని టీనా కన్నీరు మున్నీరుగా ఆరోపించింది. చేతబడి నిందలు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే టీనా చేతబడి బ్లాక్ మ్యాజిక్ చేస్తుందంటూ అత్తమామలు ఆమెపై దారుణమైన నిందలేశారు. నేనెప్పుడు ఎలాంటి చేతబడి చేయలేదు, నాపై ఘోరమైన అబద్ధాలు ఆడుతున్నారు అంటూ ఆమె ఆ వీడియోలు స్పష్టం చేస్తుంది. చివరి కోరిక చావుకు దగ్గరవుతున్న ఆ క్షణంలోనూ ఆ తల్లి తన బిడ్డ గురించే బెంగ. నాన్న, నా 1.5 ఏళ్ల పాపను మీరే జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆమె వేడుకోవడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది. చేతబడి అనే మూఢనమ్మకంతో వేధించారా, లేక దీని వెనుక ఇంకేదైనా కుట్ర ఉందా? పచ్చని కాపురంలో అత్తమామలు చిచ్చు పెట్టారా? పసిబిడ్డను అనాథను చేసిన ఆ పాపాత్ములకు పడే శిక్షేంటి? పోలీసులు ఈ దిగ్భ్రాంతికరమైనటువంటి కేసులో ఇంకెన్ని కోణాలను వెలికితీయబోతున్నారు? ఆడపిల్లల రక్షణ గురించి ఎన్ని చట్టాలు వస్తున్నా ఇలాంటి టీనాలు ఇంకా బలి పశువులు అవుతూనే ఉన్నారు. ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, వీడియో వెనుక ఉన్న పూర్తి నిజాలు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 నమస్కారం. News9 టీవీకి స్వాగతం. భాగ్యనగరంలో ఒక్కసారిగా తుపాకుల మోత దద్దరిల్లే ముప్పు తప్పిందా? మహానగరంలో రక్తపాతం సృష్టించడానికి భారీ దోపిడీకి స్కెచ్ వేసిన ఓ అంతరాష్ట్ర ముఠా గుట్టాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా నాటు తుపాకులు తూటాలతో నగరంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గ్యాంగ్ అసలు టార్గెట్ ఎవరు? సిటీలో పగటిపూట తుపాకులతో తిరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? చూద్దాం ఈ బ్రేకింగ్ అండ్ ఎక్స్క్లూసివ్ స్టోరీలో. హైదరాబాద్ లోని మైల్దైర్పల్లి నిత్యం రద్దీగా ఉండే మెహాఫిల్ హోటల్ పరిసర ప్రాంతం. సరిగ్గా అక్కడే గురువారం నాడు సినిమా రేంజ్ లో ఓ భారీ ఆపరేషన్ జరిగింది. కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ జోన్ అలాగే మైలార్ దేవుపల్లి పోలీసులు పక్కా సమాచారంతో వలపన్నారు. దోపిడీకి స్కెచ్ వేసి ట్రిగ్గర్ నొక్కేందుకు రెడీ అవుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర నేరస్తులను క్షణాల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైన నగరంలో నెత్తుటి ఏరు పారేదేమో. వీరి దగ్గర దొరికిన ఆయుధాలు చూసి స్వయంగా పోలీసులే అవాక్కయ్యారు. 2 నాటు తుపాకులు, ఏకంగా 7 సజీవ తోటాలు, ఒక బెలెనో కారు, 3 మొబైల్ ఫోన్లు, దాదాపు 5 లక్షల రూపాయల ఆస్తిని పోలీసులు సీజ్ చేశారు. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ నడిబొడ్డున ఇంత భారీ ఆయుధాలతో వీరు స్వేచ్ఛగా ఎలా తిరగగలిగారు? వీరి టార్గెట్ చేసిన ఆ బడాబాబు ఎవరు? కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటంటే పట్టుబడిన వారిలో ఒకరు మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు కాగా మరొకరు సాక్షాత్తు మన హైదరాబాద్ కు చెందిన ఒక కార్ డీలర్. బిజినెస్ ముసుగులో కార్ డీలర్ నడుపుతున్న మాఫియా దందేంటి? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇలా 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న క్రిమినల్ కి హైదరాబాద్ లో ఆశ్రయం ఇస్తున్న పెద్దలెవరు?
స్థానికంగా వీరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడేందుకే వీరు ఆయుధాలతో తిరుగుతున్నారు అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ ఎంట్రీతో ఇప్పటికైతే ఒక భారీ ముప్పు తప్పింది. కానీ కార్ల వ్యాపారుల ముసుగులో ఇంకెన్ని స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో దాగి ఉన్నాయన్నది ఇప్పుడు పౌరులను కలవరపెడుతున్న అంశం. ఈ కేసులో ఇంకెంతమంది బడా వ్యాపారుల పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. అక్షరాన్ని ఆయుధంగా మలిచి సమాజంలోని సమస్యలపై పోరాడే జర్నలిస్టులే ఇప్పుడు తమ సొంత హక్కుల కోసం రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అక్రిడేషన్ల మీద చాలా క్లారిటీగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే వ్యత్యాసాన్ని తీసుకొచ్చి జర్నలిస్టుల మధ్యనే కొట్లాట పెట్టి తమాషా చూస్తుంది. ఈ విషయంలో INPR శాఖ కూడా ఎవరే గిరిజన జర్నలిస్టులకు చిన్న చూపు చూస్తూ అన్యాయం చేస్తుంది. ఈ విషయం పైన ఈ నెల 29వ తారీఖున సోమవారం నాడు హైదరాబాద్లోని INPR కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత గిరిజన జర్నలిస్టుల అసోసియేషన్, వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పిలుపునిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని గ్రహించి దళిత గిరిజన జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై వెంటనే పత్రికా ప్రకటన విడుదల చేయాలి. అదేవిధంగా దళిత గిరిజన జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు అందజేసి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమున్నా కూడా దళిత గిరిజన జర్నలిస్టులకు అందే విధంగా ప్రత్యేక జీవో జారీ చేయాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఈ విషయంపై దళిత గిరిజన జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని SC/ST వర్కింగ్ జర్నలిస్టు తరఫున మేము డిమాండ్ చేస్తాం. ద్వారా ఏదైతే జర్నలిస్టులకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ ఇస్తున్నారో అదే విధంగా దళిత గిరిజన జర్నలిస్టులకు కూడా చాలా పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100% రాయితీని కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అక్రిడేషన్ల మీద చాలా క్లారిటీగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే వ్యత్యాసాన్ని తీసుకొచ్చి జర్నలిస్టుల మధ్యనే కొట్లాట పెట్టి తమాషా చూస్తుంది. ఈ విషయంలో INPR శాఖ కూడా ఎవరైతే ద్వారా ఏదైతే జర్నలిస్టులకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ ఇస్తున్నారో అదే విధంగా దళిత గిరిజన జర్నలిస్టులకు కూడా చాలా పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100% రాయితీని కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో దళిత గిరిజన జర్నలిస్టులపై సామాజిక వివక్ష తీవ్ర స్థాయికి చేరుకుందా? అక్రిడేషన్ల మంజూరులో ఆధిపత్య వర్గాలపై పెత్తనమే నడుస్తుందా? అవునంటూ అగ్గు మీద గుగ్గిలం అవుతున్నారు SC/ST వర్కింగ్ జర్నలిస్టులు. హక్కుల సాధన కోసం ఈ నెల 29న హైదరాబాద్ లోని INPR కమిషనర్ కార్యాలయం ముట్టడికి మహా పిలుపునిచ్చారు. బాన్సువాడ వేదికగా తెలంగాణ SC/ST వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దళిత గిరిజన జర్నలిస్టులకు అక్రిడేషన్ల మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత BRS ప్రభుత్వం నుండి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఎవరూ తమను పట్టించుకోవడం లేదని, అక్రిడేషన్ కమిటీలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. వీరి ప్రధాన డిమాండ్లు ఒక్కసారి పరిశీలిస్తే
అక్రిడేషన్ కమిటీలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. అర్హులైన వారందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దళిత, గిరిజన జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత దక్కాలి. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో చదువుకుంటున్న వీరి పిల్లలకు 100% ఫీజు రాయితీ ప్రకటించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం సోమవారం అనగా ఈ నెల 29న జరగబోయే ముట్టడి కార్యక్రమానికి జర్నలిస్టులతో పాటు దళిత, గిరిజన ప్రజా సంఘాలు, సామాజిక న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది. కోటగిరి సతీష్, మారుశెట్టి హనుమండ్లు, సీనియర్ జర్నలిస్టులు అంబిల్పూర్ రాజు, లక్ష్మణ్ నాయక్ తదితరులు ఈ ఆందోళనకు మద్దతుగా నిలిచారు. మరి జర్నలిస్టుల మహా ముట్టడితోనైనా I&PR శాఖలో కదలిక వస్తుందా? ప్రభుత్వం వీరి డిమాండ్ల పట్ల ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నదాతల ఆశలకు ఊపిరి పోస్తూ బైన్సా, కుబేర్ మార్కెట్ కమిటీల రూపురేఖలు మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. సుసుంద గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల ఇనాగ్రేషన్ కోసం మాజీ ఎమ్మెల్యే శ్రీ నారాయణరావు పటేల్ గారు మరియు ఇక్కడ పాంగిరి సర్పంచ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవిదాస్ గారు, ఇక్కడ ఉప సర్పంచ్ గారు, మరి ఇక్కడ అందరూ కార్యకర్తలు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు. ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు మనం 12 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఇల్లు వస్తాయని ఎంతో చూసి డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు, ఏం రాలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మనం ఏదేది మాట్లాడితే అది 5 సంవత్సరంలో విడత వారీగా కంపల్సరీ చేయాలని చెప్పడం జరిగింది. దాంట్లోనే ఇందిరమ్మ ఇల్లుని మనం ఎందుకు పెట్టడం జరిగింది? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు రోటీ కపడా మకాన్ అంటే కడుపుకు అన్నం కావాలా, ఉండటానికి ఇల్లు కావాలా, పేయికి బట్టలు కావాలన్న ఇందిరాగాంధీ నినాదమే మన దేశానికి ఇప్పటివరకు ఇక్కడ తెచ్చింది. అయితే మనం 12 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు సుఖ మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నది చాలా మందికి సుసుంద గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. పాంగిరి గ్రామంలో 120, మాదిరి గ్రామంలో 112 ఇల్లు ఇట్లా రావడం జరిగింది. అయితే దాని తర్వాత ఈ 10-12 సంవత్సరాల ఏమి రాలేదు. అయితే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనకు ఇల్లు ఇవ్వడం స్టార్ట్ అయింది. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఎన్ని అంటే అన్ని ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనమే కట్టుకోవడానికి లేట్ చేస్తున్నాం. మన గ్రామానికి ఎన్ని ఇల్లు వచ్చినాయో దాంట్లో మనం ఇంకా అన్ని స్టార్ట్ చేస్తలేము. ప్రభుత్వం ప్రెషర్ ఉంది. ఎంపీడీ ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒత్తిడి చేసి ఇల్లు కట్టించడం జరుగుతుంది. మరి మంచి జీవితంలో ఏది ఉన్నా లేకున్నా ఇల్లు ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికాడ బిడ్డ వేయాలంటే, మన బిడ్డ ఎవరి ఇంటికాడ వేయాలంటే సుఖ అది కంపల్సరీ మనకి ఇల్లు కావాల్సిందే. కాబట్టి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు చేసిన ఈ ఘనకార్యం ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లాలో బైన్సా మండలంలో ఈ సుసుంద్ గ్రామం ఉంది, మా క్లస్టర్ ఇది. అయితే ఇక్కడ మరి ఈరోజు 3 ఇళ్ళు మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం, ఇల్లు ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటే అలా కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది. అయితే మరి ఇట్లనే అందరూ గ్రామంలో ఎందరు బీదులు ఉన్న రేకులు కానీ, గుడిసె కానీ, కూన లేని ఇల్లు వాళ్ళు ఎన్ని ఉన్నారో అందరికీ మరి ప్రభుత్వం తప్పకుండా ఇల్లు ఇస్తుంది. ఇల్లు మాత్రం కట్టుకోవాలా, మంచిగా హ్యాపీగా ఉండాలని మరి మేము ఉన్నది రేవంత్ రెడ్డి గారికి, పొగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, మరి మా కలెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఏ పని అయినా
జిల్లాలో ఏది ఉన్నా కలెక్టర్ గారు ఎంబడే దానికి మరి ఫాలో అయ్యి మరి చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక థ్యాంక్ చెప్తున్నాం. ఈరోజు మరి సుసుంద గ్రామస్తులు మనం అందరం ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నాం. మనం ఎందుకంటే భగవంతుడు మనకు ఇచ్చిన హక్కు ఇది. అయితే మన రేవంత్ రెడ్డి గారికి మనం తప్పకుండా థ్యాంక్ చెప్పి తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ ఆర్ లక్ష్మణుడు చేసిన ఆకస్మిక పర్యటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మార్కెట్ యార్డ్ లో మౌలిక సదుపాయాలపై అధికారులతో ఆయన జరిపిన హై లెవెల్ రివ్యూ మీటింగ్ లో ఏం జరిగింది? రైతుల పక్షాన నిలబడి బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పాటిల్ చేసిన సంచలన డిమాండ్లేంటి? గ్రౌండ్ జీరో నుంచి మన ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి షేక్ ముఖ్తార్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. లెట్స్ వాచ్. అన్నదాతల కష్టాలు తీరబోతున్నాయా? మార్కెట్ యార్డులో కోట్ల రూపాయల అభివృద్ధి జరగనుందా? అవుననే అంటున్నాయి ముధోల్ నియోజకవర్గ పరిణామాలు. బైన్సా కుబీర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ ఆర్ లక్ష్మణుడు సుడిగాలి పర్యటన చేశారు. మార్కెట్ యార్డులో అనువనువు పరిశీలించిన ఆయన అక్కడ మౌలిక సదుపాయాలపై అధికారులతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఈ హై వోల్టేజ్ మీటింగ్ లో బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పాటిల్ రైతుల గొంతుగా మారారు. మార్కెట్ యార్డుకు వస్తున్న రైతుల కష్టాలను అధికారులు కళ్లకు కట్టిన ఆయన తక్షణమే అదనపు గోదాంలు నిర్మించాలని గట్టిగా డిమాండ్ చేశారు. అంతేకాదు మార్కెట్ కమిటీ అభివృద్ధికి వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చైర్మన్ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు సంచలన ప్రతిపాదనలు వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తామని బలంగా హామీ ఇచ్చారు. బైన్సా ఆత్మ కమిటీ చైర్మన్ సిద్ధంవార్ వివేకానంద, కుబేర్ చైర్మన్ కళ్యాణ్, వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్లతో పాటు పలువురు డైరెక్టర్లు, రైతు ప్రతినిధులు పాల్గొన్న ఈ కీలక సమావేశం ముధోల్ నియోజకవర్గ రైతాంగంలో కొత్త ఆశలు చిగురింపజేస్తుంది. చూసారుగా, ఇది బైన్సా కుబేర్ మార్కెట్ కమిటీలో జరిగిన సంచలన సమీక్ష సమావేశం వివరాలు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు ఈ పర్యటనతోనైనా గోదాముల కష్టం తీరుతుందా? చైర్మన్ ఆనందరావు పాటిల్ చేసిన డిమాండ్లకు ప్రభుత్వం నుంచి తక్షణ నిధులు మంజూరు అవుతాయా? వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 90. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఖమ్మం జిల్లాలో ఈ రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా యాక్షన్ మోడ్లోకి దిగారు. ఇలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన చేసిన సుడిగాలి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలతో ఖమ్మం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం ఉదయాన్నే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆసుపత్రిలోకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంట్రీ ఇవ్వడంతో వైద్యాధికారులు ఉరుకులు పరుగులు తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలు, మందుల కొరత, ముఖ్యంగా పరిశుభ్రతపై మంత్రి తుమ్మల అనువనువు జల్లెడపట్టారు. అధికారులతో నిర్వహించిన ఆకస్మిక సమీక్షలో మంత్రి వాయిస్ గట్టిగా వినిపించింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు అంటూ అధికారులకు పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేదే లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, తక్షణమే సేవలు మెరుగుపడాలని డెడ్ లైన్ విధించారు. ఇక ఆసుపత్రిలో అధికారులకు చెమటలు పట్టించిన వెంటనే మంత్రి తుమ్మల మరో కీలక కార్యక్రమంపై దృష్టి సారించారు. ఓటు అయితే ఒకే చోట ఉండాలి. ఓటు అందరికీ ఉండాలి. మెయిన్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఒక ట్రీ అనమాట. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక తాతగారు ఉన్నారనుకో, తాతగారికి ఇద్దరు కొడుకులు ఉంటారు. నా తాత పేరు నాకు అప్పుడు అమ్మగారి సైడ్ వెళ్తాము. అమ్మగారి యొక్క డీటెయిల్స్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దానికి మ్యాపింగ్ చేస్తాము. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంట్లో ఒక లేడీ ఉంటారు కదా, కోడల్ని భర్తకు కానీ అత్తకు కానీ మామకు కానీ చేయకూడదు.
కోడల్ని తల్లికి తండ్రికి చేయాలి. తల్లి తండ్రి చనిపోయిన ఎడల వాళ్ళ నాయనమ్మ అంటే వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాత చేయాలి. ఇది ఒక ఫ్యామిలీ ట్రీ ఇప్పుడు మనకి. ఇప్పుడు మ్యాపింగ్ మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయో కరెక్ట్గా నీ మ్యాపింగ్లో వస్తాయి. దాని ఏమున్నాయి, నువ్వు అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక 10 ఇవి ఖాళీగా ఉన్నాయి, 10 ప్లాట్లలో లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? మళ్ళీ మనం ఇప్పుడు ఇవాళ వచ్చాము, పక్కన వాళ్ళని అడుగుతాము, ఇంకా ఎవరినైనా పక్కన అటు సైడ్ అడిగి డోర్ లాకని రాసుకొని వెళ్తాము. వాళ్ళ నెంబర్ని ఎలానైనా ట్రేస్ అవుట్ చేయాలి. లేకపోతే వాళ్ళు మనకి దొరకకపోతే వాళ్ళు అక్కడ ఉండడం లేదని చెప్పి షిఫ్ట్ పెట్టుకోవడం. ఒక్కొక్క ఇల్లు ఎంతసేపు పడుతుంది? 1 అవర్ పడుతుంది. మరి 50 ఇల్లు ఎట్లా చేస్తావు? అదే సార్ అడుగుతున్నాం మేము కూడా. ఈరోజు కరెక్ట్గా 8కి వచ్చాను, టిఫిన్ కూడా చేయకుండా. 50 ఓట్లు చేయాల్సి. అవును, 50 సార్ ఒక మనం సార్, నేను మా సిస్టర్ మెంటలీ రిటార్డ్ 30 years అసలు నీకు ఓటు ఉందా లేదా? ఉన్నా సార్. దొరికిందా లేదా? ఆయన తండ్రి తాత మొత్తం అయిందా? అయితే సార్ నేను 6 years ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని ఆఫీసులు తిరుగుతున్నా సార్. ఏజీ ఆఫీస్ వాళ్ళు ఏం పంపించారంటే సర్టిఫికెట్ ఇవ్వమని పంపించారు సార్. సదర్ సర్టిఫికెట్ కూడా ఉన్నది, కొత్తది తీసుకున్నాను. ఇక్కడ ప్రైవేట్గా వైద్యం జరుగుతుంది సార్ ప్రజెంట్. అయితే సార్ మళ్ళీ ఏమైనా ఇచ్చారంటే ఇక్కడ ఆ అమ్మాయి ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంది, కమ్మల్ డాక్టర్ సివిల్ సర్జన్ చేత ఒక లెటర్ ఇప్పించండి అంటున్నారు. దానికి తిరుగుతున్నా సార్, చేత కావట్లేదు. అంటే మరి ఆడు లేనప్పుడు నువ్వు ఎవరి దగ్గర చేయించుకున్నావు? ఆడు ఎట్లా రాయగలుగుతున్నావు నువ్వు పలానప్పుడు చేయించుకున్నావని? నేను ఇంకా రాయలేదు సార్ వాళ్ళ లెటర్, ఏజీ ఆఫీస్ నుంచి వచ్చింది. సర్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని వీడిఓ కాలనీలో జరుగుతున్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ప్రతి ఓటరు నమోదు పారదర్శకంగా జరగాలని, ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు ఇవ్వకూడదని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మొత్తానికి అటు పేదల వైద్యం, ఇటు ఓటరు మ్యాపింగ్ ఎక్కడా రాజీ పడకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్న సంచలన ఆకస్మిక నిర్ణయాలు ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పని చేయని అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. నాయకుడు అంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, స్వయంగా ఆచరించి చూపించేవాడు. అవును, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇదే జరుగుతుంది. ఓటరు జాబితా సవరణపై అధికారులకు మార్గదర్శనం చేయడమే కాదు, జిల్లా బాస్ ఏకంగా రంగంలోకి దిగారు. సామాన్యుడిలా ఫారం నింపి సిస్టమ్ ఎలా ఉండాలో ప్రాక్టికల్ గా చేసి చూపించారు కలెక్టర్ దివాకర్. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమంలో కలెక్టర్ తీసుకున్న ఈ యాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం నగరం 46వ డివిజన్లోని తన క్యాంప్ కార్యాలయానికి వచ్చిన బిఎల్ఓ చేతుల మీదుగా వ్యక్తిగత ఇన్యూమరేషన్ ఫారం ను తీసుకున్న కలెక్టర్ దివాకర తన వివరాలను స్వయంగా నింపి సబ్మిట్ చేశారు. ఏకంగా కలెక్టరే స్వయంగా ఫారం నింపి ఇవ్వడంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అసలు సీన్ ఆ తర్వాతే మొదలైంది. బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఎన్నికల అధికారులందరికీ జిల్లా కలెక్టర్ దివాకర్ అత్యంత స్పష్టమైన కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయన టార్గెట్ ఒక్కటే, పారదర్శకమైన 100% విశ్వసనీయమైన ఓటర్ జాబితా. జిల్లా పాలకుడే స్వయంగా తన ఓటర్ ఫారం నింపి సబ్మిట్ చేయడంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం ఇప్పుడు గేర్లు దూసుకుపోతుంది. కలెక్టర్ ఇచ్చిన ఈ మెగా కిక్ తో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మరి ఈ స్పెషల్ డ్రైవ్ లో ఇంకెన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి. ఇది ఖమ్మం కలెక్టర్ స్పెషల్ ఫోకస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9.